మనం ఇప్పుడు మాట్లాడబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. అండ్ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ నెలంతా ఇక్కడే చాలా ప్లానెట్స్ ఉన్నాయి కనుక వీళ్ళకి కూడా ఏంటంటే అంత బాగుంది అని చెప్పలేమన్నమాట. మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్తున్నాము. కానీ జూపిటర్ మూమెంట్ లాస్ట్ మంతే అయింది కనుక వీళ్ళకి మంచి సంపద వచ్చే ఒక నెల అనే చెప్పాలి. అంటే ఏంటంటే ఇంక్రిమెంట్స్ రావాలన్నా లేకపోతే కొత్త బిజినెస్ విస్తరించాలన్నా తప్పక చేసుకోవచ్చు. అలాగే మనం చూసామంటే బిజినెస్ చాలా విస్తరిస్తుంది అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్ ఇంకా బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే కుటుంబ పరిస్థితి కూడా బాగుంటుంది. ఎక్కువ ఏంటంటే అన్యోన్యత పెరుగుతుందన్నమాట దాంపత్య జీవితంలో. అలాగే పిల్లలతో కూడా క్లోజ్నెస్ అనేది పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పిల్లలతో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం అనేది మంచిది ఈ కాలంలో. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళ మూలాన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఫైనాన్షియల్ డ్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కుటుంబ పరంగా నేను చెప్పేది. అలాగే హెల్త్ కూడా మనం కాపాడుకుంటూనే రావాలి. ఎందుకంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద మనం ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి అంటే పొద్దున్న లేచినప్పుడు ఒక 5 నిమిషాలు మనతో మనం స్పెండ్ చేసుకోవడం. అంటే ఏంటి, మెడిటేషన్ చేసుకోవడం కానీ, ఒక జపం చేసుకోవడం కానీ, ఒక మంత్రం వినడం కానీ, లేకపోతే ఒక స్పిరిచువాలిటీ ఏదైనా వినడం కానీ చాలా మంచిదన్నమాట. అలాగే రాహు మనకి కోదండ రాహు 11th ఉన్నారు, 10th ఏమో శని ఉన్నారు. తప్పక ఆయన ఫలితాలు ఇస్తాడు కానీ కొంచెం స్లోగా ఇస్తాడు, మనకు తెలిసిన ఒక విషయం. కానీ బిజినెస్ వాళ్ళకి కూడా మనం చెప్పేది ఏంటంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే June 15 తర్వాత స్టార్ట్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఇవన్నీ కొన్ని ప్లానెట్స్ మూవ్ అవుతాయి అన్నమాట. ఈ రాశికి అధిపతి కూడా ఇప్పుడు ఇందులోనే ఉన్నారు, తర్వాత మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కూటమి అనేది ఎక్కువ కనిపిస్తోంది, ఏంటంటే లగ్నం మీదే కనిపిస్తోంది. సో కన్ఫ్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే మనం చెప్పేది ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి, అలాగే హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది చాలా మంచిది. అలాగే ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మనకి మన పేపర్స్ అన్నీ కొంచెం సరిగ్గా పెట్టుకోవాలి. అంటే ఏంటి, మనకి ఒక ఎలక్షన్స్కి వెళ్ళి మనం చేసినా కానీ, లేకపోతే ఒక చోటుకి వెళ్ళాలి అన్నా కానీ కొన్నిసార్లు ఏంటంటే మనం మిస్ప్లేస్ చేస్తాం. సో మిస్ప్లేస్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఎస్పెషలీ వీసా లేకపోతే ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు అండ్ ఆల్సో టికెట్లు చూసుకోవడం కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా, టైం మిస్ అవ్వకూడదు అని చెప్తున్నాం అనమాట. ఇవన్నీ టైం ప్రకారం మనం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. కొంచెం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కొత్తగా పెళ్ళి కావాలి, నేను దాంపత్య జీవితం ఇప్పుడే మొదలెట్టాలి, నాకు మంచి పార్ట్నర్ కావాలి, లవ్ రిలేషన్షిప్లో వెళ్ళాలి, మనకి బాగా సన్నిహితంగా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు మనకి కనిపించాలి, యాజ్ పార్ట్నర్ కింద కనిపించాలి అంటే తప్పక పరిహారం అనేది చేయడం అనేది తప్పక చేయాలన్నమాట. పరిహారం ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాము. అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బాగుంటుంది, దానికి ముందు అంత బాగుంటుందని చెప్పలేమన్నమాట. దాంపత్య జీవితంలో కూడా అనుకూలత కూడా ఏంటంటే తర్వాతే పెరుగుతుంది June 15 తర్వాత. ఎందుకంటే కొన్ని ప్లానెట్స్ 12th మూవ్ అవుతున్నాయి, కొన్ని 14th మూవ్ అవుతున్నాయి ఇలాగా. సో అలాగే మనం చూసామంటే మనకి 6th కూడా రాహు ఉన్నాడు. సో రుణాలు తీసుకోవడం అనేది కొంచెం తగ్గించుకోవడం అనేది మంచిది. సో ఈఎంఐ అయినా కలగాలి కదా. సో జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ విషయంలో. ఎక్కువ అప్పులు తీసుకోవద్దు, ఇంకోళ్ళకి అప్పులు కూడా ఇవ్వద్దు, అప్పులు తిరిగి రావు. పిల్లల విషయంలో ఆల్రెడీ నేను జాగ్రత్త చెప్పాను. ఇప్పుడు స్కూళ్ళు మొదలయ్యే ఒక తరుణం మనకి. సో వాళ్ళని కొంచెం కాపాడుకుంటూ ఉండడం అనేది మంచిది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎస్పెషలీ బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంటిలో చాలా డైవర్షన్స్ ఉంటాయి కనుక వాళ్ళు బిజినెస్ అంటే ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ కొంచెం డైవర్షన్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా థాట్ ప్రాసెస్ని కరెక్ట్గా పెట్టుకుని, అంటే పాజిటివ్ దారిలో పెట్టుకుని నడవడం ఈ మంత్ అనేది చాలా మంచిది, కొంచెం చూసుకోవాలి. అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక శనికి మనం ఏంటంటే పరిహారాల విషయానికి వస్తే శనికి తప్పక మనం పరిహారాలు చేయాలి. అలాగే లక్ష్మీదేవికి ఏంటంటే మనకి లక్ష్మీదేవి మనకి డబ్బు కూడా ఇవ్వాలి. అలాగే వీనస్ని, అంటే ఈ రాశికి అధిపతి అయిన వీనస్ శుక్రుడిని కూడా మనం లక్ష్మీదేవికి మనం పోలుస్తూ ఉంటాము. తప్పక లక్ష్మీదేవికి శుక్రవారం వెళ్ళి పూజ చేసుకోవడం అనేది మంచిది. అలాగా వెళ్ళని పక్షాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అది కూడా మంచి ఫలితాలే ఇస్తుందన్నమాట. అలాగే ఇంకో విషయం మనం చూడాలి అంటే మనం ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది హెల్త్కి. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ హెల్త్ అనేది కుదుట పడుతుందన్నమాట. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ పరిహారాలు చేయడం ఏంటంటే ఇది జనరల్గా మనం చెప్తున్నాం ఈ నెలకే, మళ్ళీ వచ్చే నెల మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఏంటంటే దానం ఇవ్వడం కూడా నేను చెప్తూ ఉంటాము. సో ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం ఇవ్వడం కూడా చాలా మంచిదన్నమాట.
అలాగే ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు మనం కరెక్ట్ అయిన ఒక ఫలితం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ జాతక రీత్యా ఫలితం ఇస్తే మీకు లాభమే కదా. అలాగే ఒక జాతిరత్నం కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మీ జాతకం చూపించుకోవాలి, పరిశీలించుకోవాలి, మంచి పొజిషన్కి రావాలి నేను లైఫ్లో అన్నప్పుడు తప్పక జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నాము, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చున్నాం అనమాట. సో అది చూసుకుంటే కనుక దాన్ని సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే సండే ఆస్ట్రో క్యాంప్ అనేది ఉంటుందన్నమాట. ఆస్ట్రో క్యాంప్ అంటే ఏంటంటే దాంట్లో ఫీ రిడక్షన్ అనేది ఉంటుంది. ఇది ఒక్కటి ఏంటంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి ఫోన్ కన్సల్టేషన్స్కి కాదనమాట. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ దేశంలో ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది వినియోగించుకోవచ్చు అనమాట. కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్ కానీ లేకపోతే ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మన దగ్గర మంచి జెంబాలజిస్ట్ ఉన్నారు. అలాగే మన ఆభరణం కూడా చేయించి ఇవ్వగలం. సో సంప్రదిస్తే కనుక మీ జాతక రీత్యా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రెమెడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగమే కదా జాతిరత్నాలు. సో అలా చేసినప్పుడు ఏంటంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే నాది కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది, www.astrosudha.in. సో దీంట్లో కూడా నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే గూగుల్లో కూడా చూస్తే కూడా మీకు ఈజీగా కనిపిస్తూ ఉంటుందన్నమాట నాది గూగుల్ బిజినెస్లో. ఇంకోటి విషయం ఏంటంటే మన దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు. పూజలు చేసి మీకు పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఎస్పెషలీ ఇలాంటి రాహుకేతు పూజలు కానీ లేకపోతే కాలసర్పదోషం నివారణి పూజలు కానీ, నక్షత్ర శాంతి పూజలు కానీ, పుణ్యావచనాలు కానీ, అలాగే పితృదోషాలు ఉన్న వాళ్ళకి కానీ, ఇవన్నీ ఏంటంటే కొన్ని అడ్డంగాలు వస్తూ ఉంటాయి మనకి తెలియకుండాను పితృదోషాల మూలాన్ని. ఇవన్నీ నివారణ కావాలంటే తప్పక సంప్రదించవచ్చు. అంటే మీరు ఏమో సంకల్పవాదీను మరి మీరు చూసుకోవచ్చు అనమాట. వాట్సాప్లోనే చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకుని మీకు ప్రసాదం అనేది అందించడం అనేది జరుగుతుంది. దేనికి ఏది చేయాలన్నా ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి కనుక తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత మేము కూడా చెప్పడం జరుగుతుంది. మీరు స్పెషల్గా పూజలు చేయించుకోవాలన్నా కూడా మేము చేయించి పంపించగలం. అంటే కొన్ని జపాలు చేయించగలము, అలాగే నవగ్రహ హోమాలు అవి చేయించగలం అనమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.